మిగతా హీరోలకు హిట్ రావటం వేరు, ప్రభాస్కి హిట్ పడటం వేరు. మిగతా హీరోలకు బ్లాక్ బస్టర్స్ రావటం వేరు, రెబల్ స్టార్కి బ్లాక్ బస్టర్స్ పడటం వేరు. కల్కికి 1000 కోట్లు ఫిక్స్ కావడంతో ప్రభాస్ రేంజ్ నెక్స్ట్ లెవెల్కు వెళ్ళింది. అతని రెమ్యునరేషన్ కూడా మరింత పైకి వెళ్ళింది. ఇప్పుడు రెబల్తో మూవీ చేయాలంటే చేతిలో 200 కోట్లు ఉండాల్సిందే. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సలార్ హిట్ ఫిలిం గా నిలిచింది. ఇప్పుడు రిలీజ్ అయిన కల్కి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయింది. దాంతో ప్రభాస్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. అతని రెమ్యునరేషన్ కూడా మరోసారి పెరిగిందని సమాచారం. కల్కి రిలీజ్ కి ముందు వరకు సినిమాకు 150 కోట్లు తీసుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు మూవీకి 200 కోట్ల పారితోషికం తీసుకుంటాడట. దక్షిణాదిలో రజనీకాంత్ మాత్రమే సినిమాకు 200 కోట్లు తీసుకుంటున్నారు. జైలర్ సీక్వెల్ కు 250 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. అదే విధంగా దళపతి విజయ్ నటిస్తున్న కొత్త చిత్రం గోట్ కు కూడా 200 కోట్లు తీసుకున్నాడని తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది.